హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలానే నా సబ్స్క్రైబర్స్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు పిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడాను స్కూల్ నుంచి ఇన్విటేషన్ అయితే వచ్చిందండి. గురు పౌర్ణమి కదా, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, తల్లిదండ్రులు లేకపోతే కనుక నాయనమ్మ అమ్మమ్మ ఎవరుంటే వాళ్ళని తీసుకొని అయితే రమ్మని చెప్పారండి స్కూల్కి. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. గురు పౌర్ణమి అంటే ఫస్ట్ గురువు ఎవరండి? మనం పుట్టగానే మనకి అన్నీ నేర్పించే అమ్మ తర్వాత వేలు పట్టి నడిపించి ఈ మార్గంలో నడాలి, ఈ దారిలో నడవకూడదు అని చెప్పేసి నాన్న. వీళ్ళే ఫస్ట్ మనకి గురువులు కాబట్టి గురువులకి పూజ చేయాలి. ఆ తర్వాత మిగతా వాళ్ళకి స్కూల్లో ఉన్న టీచర్స్కి కానీ సార్స్కి కానీ చేయాలని చెప్పేసి ఆ ఒక్క ఉద్దేశంతో అయితే స్కూల్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. తల్లిదండ్రులు మీరైతే రావాలి తప్పనిసరిగా అని చెప్పేసి మాకు నైట్ చెప్పారు. అలాగే ఫోన్లలో వాట్సాప్లో గ్రూప్లో కూడా పెట్టారండి. సరే అనేసి మార్నింగ్ అయితే నేను స్కూల్కి అయితే బయలుదేరాను. మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఎంపీపీ స్కూల్లో ఉన్నారు. మా ఊరైతే టీ అర్జపురం అండి. అక్కడికైతే స్కూల్కి వెళ్తుంతో మన దగ్గర నుంచి ఒక సైన్ అయితే తీసుకున్నారు, తల్లిదండ్రులు వచ్చారు అని చెప్పేసి. తర్వాత టీలు ఇచ్చారు, కాఫీలు ఇచ్చారు, తాగేవాళ్ళు తాగుతూనే ఉన్నారు. నేను ఇంకొక పాప దగ్గరికి అయితే వెళ్ళాలి కాబట్టి నేనైతే అవేమి తీసుకోలేదు. స్కూల్లో ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా అయితే చేశారండి పిల్లలకి. అలానే పిల్లల తల్లిదండ్రులకు కూడాను గేమ్స్ అయితే పెట్టారు. చైర్ గేమ్స్ అని, తర్వాత తాడాట ఒకటి, ఇంకొకటి రన్నింగ్ రేస్ ఒకటి, ముగ్గులు పోటీలు పెట్టారండి. నేనైతే ఇక్కడ ఉండడానికి నాకు మళ్ళీ ఆ పాప దగ్గర కూడా కవర్ చేయాలి కదా, మనం వీళ్ళ దగ్గర ఉంటాదని చెప్పేసి ఇక్కడ సంతకం పెట్టేసి నేను వీళ్ళతో మన దగ్గర మనకి ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో అంతమందితో ఒక్కొక్క పిక్ అయితే దిగాలని చెప్పేసి మనకి ఒక బోర్డు టైప్లో అయితే తయారు చేశారండి. అక్కడికి వెళ్ళి మన పాప లేదా బాబు పక్కన మనం ఇక్కడ నుంచొని సపరేట్గా ఫోటో తీసుకొని వాళ్ళ ఫోన్లో అటు పెట్టుకున్నారండి. నేను వెంటనే ఫోటో అయితే దిగేశాను. మనకి పూజ చేసుకోవడానికి తల్లిదండ్రులు కాళ్ళు కడగడానికి ఇత్తడి చెంబు ఇత్తడి పళ్ళెం, లేదంటే స్టీల్ చెంబు స్టీల్ పళ్ళెం తెచ్చుకోమని చెప్పారండి. నేనైతే పట్టుకొని వెళ్ళాను. కాకపోతే నేను వెళ్ళేసరికి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను హాస్టల్కి వెళ్ళడానికి అయితే ఇంకా అక్కడి నుంచి అలా సైన్ చేసి నేను వెళ్ళిపోయానండి. పాపం వీళ్ళు చాలా ఫీల్ అయి ఉంటారు. మా పెద్ద పాప మీద వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి అందరూ ఉన్నారు, నువ్వే లేవు అని ఇంటికి వచ్చేసరికి సతాయిస్తున్నారనమాట. కాకపోతే మరి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళకపోతే ఆ పాప కూడా ఫీల్ అవుద్ది కదా, అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళాను. మా పెద్ద పాప వచ్చేసి గర్నికంలో ఉందండి. రావుకతం వెళ్ళి దారిలో కేజీబీవీ హాస్టల్ అనేసి ఉంది. అక్కడ మాకు పోయిన సంవత్సరం సీట్ అయితే వచ్చింది, గవర్నమెంట్ సీటు. దాని ద్వారా అయితే హాస్టల్కి అయితే వెళ్తుంది. వెళ్తుంతో అక్కడ గేటు దగ్గర పిల్లలు స్వాగతానికి ఎలా అంటే ఒక ఇన్విటేషన్ కార్డు టైప్లో చేశారండి. చేసి దానిలో వెల్కమ్ అని చెప్పేసి రాసి ఉంది. వెళ్ళిన తర్వాత కొన్ని పువ్వులు అయితే చల్లారు. బాగున్నారు ఆంటీ అని చెప్పేసి అడిగారు. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. టీచర్స్ మీటింగ్ ఏదో చెప్తూ ఉన్నారు. మేము కాసేపు విన్న తర్వాత లోపలికి తీసుకెళ్లారు. మనకి ఫస్ట్ నేను పోయిన సంవత్సరం వేసాను కదండి, లోపలికి ఎలా ఉండదు, రూమ్స్ ఎలా ఉన్నాయి, బెంచీలు ఎలా ఉన్నాయి, హాస్టల్లో పెట్లు ఎలా సర్దుకుంటున్నారు ఏమీ చూడలేదండి పోయిన సంవత్సరం అయితే. ఇప్పుడు మనకి అక్కడ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి లోపలికి రండి అని చెప్పేసి కొంతమందిని అయితే తీసుకెళ్లారు. మెగా పేరెంట్స్ మీటింగ్ అని చెప్పేసి చెప్పాను కదా, 2.0 అంట. అయితే రమ్మని చెప్పేశారు. లోపలికి వెళ్ళాము. ఎలా ఉన్నాయి రూమ్స్, ఎలా ఉన్నాయి టాయిలెట్స్, ఎలా ఉన్నాయి వీళ్ళకి స్నానాలు చేయడానికి ఎలా ఉంది, బట్టలు తుక్కోవడానికి ఎలా ఉంది అంతా చూసామండి. వాటర్ ప్రాబ్లం అయితే ఉంది గర్నికం హాస్టల్ దగ్గర. తర్వాత మిగతాదంతా బాగానే ఉంది. ఫుడ్ అయితే ఈరోజు బాగుంది, మరి రోజు ఎలా ఉంటుందో లేదో తెలియదు. కొంతమంది అయితే చెప్పారు మాకు, ఏమనంటే మీరు వచ్చారు కాబట్టి ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కదా అందుకని చెప్పేసి ఈరోజు ఫుడ్ అయితే బాగా చేశారు, డైలీ ఎలా ఉండదు మాకు అని కొంతమంది చెప్పారు. అడుగుదాం అనుకున్నాము, కానీ ఇప్పుడు అడగడానికి ఇది అవకాశం కాదండి, మీరు ఇప్పుడు అడగకూడదు, తర్వాత మళ్ళీ పేరెంట్స్ మీటింగ్ అని చెప్పేసి పెడతాము సపరేట్గా, అప్పుడు వచ్చి అడగండి అని చెప్పేసి చెప్పారు. సరే ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడితే గొడవలా ఉంటుందని చెప్పేసి మేమైతే బయటకు వచ్చేసాము. మాకైతే అక్కడే ఈరోజు ఫుడ్ అరేంజ్ చేశారండి. ఏమేమి పెట్టారంటే ఐటమ్స్, భోజనం చేయడానికి ఒక ప్లేటు, దానిలో వైట్ రైస్, ఒక స్వీటు, ఒక బనానా, సాంబార్, బంగాళదుంప బఠానీ కర్రీ ఇవైతే పెట్టారండి. భోజనం చాలా బాగుంది, పులిహారి ఇంకా బాగుంది. మనం భోజనాన్ని పెట్టిన వాళ్ళని ఎప్పుడు అన్నదాత సుఖీభవ అనాలి కదా, మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. భోజనం చేసిన కాసేపటికి మళ్ళీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేశాక సాంగ్స్ పెట్టారు. పిల్లలు డీజే సౌండ్లతో దుమ్ము లేపేశారంతే.
పనిలో పని చైర్స్ గేమ్ ఉంటుంది కదా, కుర్చీలాట అని చెప్పేసి నా చిన్నప్పుడు ఎప్పుడో ఆడాను ఒకసారి. మళ్ళీ ఆడడానికి అవకాశం అయితే లేదు, ఇంకా నేను కూడా ఆడలేదు ఎప్పుడూను. సరే రమ్మంటున్నారు కదా అని చెప్పేసి వెళ్ళాను. ఏంటో మరి వెళ్తుంటోటే ఒక రౌండ్ ఇలా తిరిగాను, నన్ను అవుట్ చేస్తారండి. నేను చాలా ఫీల్ అయిపోయినా పర్వాలేదు, మరి అందరికీ ఛాన్స్ ఉండాలి కదా, మనమే ప్రతిసారి ఉంటే కుదరదు కదా. సరే అని చెప్పేసి నేను పక్కకి వెళ్ళి అయితే కూర్చున్నాను. ఒక ఆమె ఏజ్ కొంచెం ఎక్కువే, కానీ ఆమె కూడా ఆటలో పార్టిసిపేట్ చేసింది. దానికి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట. ఎందుకంటే మనమే ప్రతి దాంట్లో పాల్గొనడానికి అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యి బాబా వాళ్ళు ఏదో అనేసుకుంటారు, అమ్మో వీళ్ళు ఏదో అనేసుకుంటారు, బాబు ఇందులో ఉంటే మమ్మల్ని ఏమంటారో, వెనక నుంచి ఏం గుసగుసలాడేసుకుంటారో అనుకుంటాం కదా. అవైతే ఏం పట్టించుకోలేదు ఆవిడ. గేమ్ అయితే ఆడింది, లాస్ట్లో అయితే ఓడిపోయారు. కానీ ఇంకొక ఆమె ఆడింది, మొత్తానికి ముగ్గురు అయితే గెలిచారండి. ఒక ఆమెకి ఫస్ట్ ప్రైజ్, ఇంకొక ఆమెకి సెకండ్ ప్రైజ్, ఇంకొక ఆమె ఉంది కదా ఏజ్ కొంచెం ఎక్కువ అని చెప్పాను కదా, ఆమెకైతే థర్డ్ ప్రైజ్ ఇచ్చారు. ఆమెకైతే ఒక మొక్కనైతే ఇచ్చారు. నాకైతే అనిపించింది అన్నోట్ల మీద మొక్క అనేది గిఫ్టే చాలా మంచిది. ఎందుకంటే దాన్ని మనం నాటామంటే అది కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. మనకిచ్చిన గిఫ్ట్లు ఏముందండి, ఇలా పట్టుకొని ఇలాగంటే తప్పని చితికిపోతాయి, అంతే కదా. నాకైతే అలా అనిపించింది. మీ ఒపీనియన్ ఎలా ఉందన్నది నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నేనేంటబ్బా అనవసరంగా జాయిన్ అయ్యాను ఇందులోని, అనవసరంగా పిల్లల ముందు ఓడిపోయాను అనిపించింది. బట్ అక్కడ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే బలవంతంగా, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందంట కదా, మీ పాప చెప్పింది మీరు యూట్యూబ్లో రీల్స్ చేస్తారంట కదా, ఇన్స్టాలో రీల్స్ చేస్తారంట కదా అని చెప్పేసి పెంట పెట్టారు అక్కడ. ఏం చేస్తాం, తప్పించుకోవడానికి అవ్వలేదు నాకు. మేబీ నేను రాను, ఉండను, నేను చేయను, వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నాను. బట్ కుదరలేదనమాట. మనకు పైకి అయితే ఎక్కిచ్చేసాం మెల్లిగా స్టేజ్ దగ్గరికి. ఒక్కసారి మనల్ని స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి వదిలేస్తారనుకోండి, కిందకి దిగడానికి కావదు. అలానే ఏం చేయాలో తెలీదు. డీజే సౌండ్ అయితే పెట్టారండి. ఆ సౌండ్కి చూసుకోండి, ఎలా రాలేని డాన్స్ అయినా సరే వేయాలనిపిస్తుంది కదా. అందులో మనకి ట్రెండీ సాంగ్ ఒకటి పెట్టారు, గోదావరి గట్టి మీద రామసిలికవే. ఆగుతామా. మనకు ఒక ఇంటర్ అమ్మాయిని ఒక అమ్మాయిని చెప్పారు, ఇద్దరం కలిపి వచ్చారన్నట్టు అలా కవర్ చేసి డాన్స్ అయితే వేసేసాం. మనమంత ధైర్యంగా స్టేజీ మీదకి ఎక్కి డాన్స్ చేసినందుకు మనకైతే ఒక గిఫ్ట్ ఇచ్చారండి. ఓయ్ ఏంటిదా గిఫ్ట్ అనుకుంటున్నారా, చూసేద్దామా. అంటే ఆల్రెడీ బాక్స్ రీఓపెనింగ్ అక్కడే అయిపోయింది, దీని రిలీజ్ అయిపోయింది అక్కడ. కాకపోతే మళ్ళీ మీకు చూపించాలని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారా, ఇది 2 కప్పులు, చూడండి ముద్దుగా ఉన్నాయి కదా. 2 కప్పులు ఇచ్చారు. అట్లానే 2 బౌల్స్ వచ్చాయి. కాకపోతే ఒకటి మా పాప స్నాక్స్ ఏదో తినడానికని ఉంచేసుకుంది అక్కడే ఓపెన్ చేసేసింది అనమాట. మా పాపకి ఆత్రం ఎక్కువ అని చెప్పేసి తీసుకుంది. నాకు ఎప్పుడో చిన్నప్పుడు వ్యాసాలు రాసేటప్పుడు మనం టిఫిన్ చేసి ప్లేట్లు ఉంటాయి కదా, ఇంత ప్లేట్ వచ్చింది అప్పుడు వ్యాసాలు రాసేటప్పుడు. బాగా రాశానని చెప్పి 7th వచ్చింది. ఇంక లేదు మళ్ళీ నాకు అట్లాంటి గిఫ్ట్లు గట్ట ఏం లేదు. మా పెద్ద పాప పుట్టిన తర్వాత చిలకవాణి పాలెమని మా ఊరు పక్కన ఉందన్నమాట. ఫస్ట్ టైం మా పాప పుట్టిన తర్వాత మా పాపకి మేబీ ఒక 7 months ఉంటాయి అంతే. అప్పుడు నేను ముగ్గు వేయడానికి వెళ్ళాను అనమాట. కలర్స్ తగ్గిపోయినా కానీ మన ముగ్గు బాగుంది కాబట్టి, ముగ్గులో కలర్లు లేకపోయినా కానీ మనకి ఇంత గిఫ్ట్ ఇచ్చారు. ఆ ఇంత గిఫ్ట్ ఏంటనుకుంటున్నారు, ఫస్ట్ బిందిస్తానని చెప్పారు, సెకండ్ ప్రైజ్ వచ్చిందని చెప్పేసి. మళ్ళీ ఏమనుకున్నారో ఎంత ఉంది, వెండి బర్ని ఇచ్చారు. మనకి గోరంత వచ్చిన గిఫ్టే కదా, అదొక హ్యాపీనెస్ని ఇస్తూ ఉంటుంది అనమాట. చూసారా, నేను డాన్స్ చేసిన తర్వాత చాలామంది నా వెనకాల నాతో ప్రశాంతంగా మాట్లాడతారు నవ్వుతూ. ఎలాంటి హిహిహి నువ్వు డాన్స్ భలే చేసావు, చాలా బాగా చేసావు, పర్వాలేదులే డాన్స్ అయితే తప్పేంటి అని మాట్లాడిన వాళ్ళే వెనక నుంచి ఇది డ్యాన్స్ చేసిందంట, అసలు దీనికి బుద్ధి ఉందా, పెళ్ళయిందని కూడా లేదు, పిల్లలు ఉన్నారని కూడా లేదు, వీళ్ళు డ్యాన్స్ చేసిందంట స్టేజీ మీద, ఏమనుకుంటారని కూడా ఉండదు దీనికి అని మాట్లాడతారనమాట. ఒరిజినల్ వాయిస్ ఇది, డూప్లికేట్ వాయిస్ మన పక్క నుంచి వినబడతా ఉంటుంది. బాగుందా, డ్యాన్స్ చేసావా, బాగా చేసావే, అయినా నువ్వు డ్యాన్స్ చేయడం గొప్పే, ఇవన్నీ పై మాటలు అన్నమాట. ఒరిజినల్ మాటలో డ్యాన్స్ చేసావా, సిగ్గే లేదా నీకు, అంతమందిలోని ఏమి వేయాలనిపించింది బాబా నీకు అంటారు.
కానీ ఎవరు ఎలా మాట్లాడుకున్నా ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను చేయాలనుకున్నది నేను చేస్తాను. ఎవరి గురించో మనం అనుకున్న ఆనందాన్ని పోగొట్టుకోలేం కదా. నేను ఈరోజు పొందిన ఆనందాన్ని అయితే మళ్ళీ నా జీవితంలో ఎప్పుడు పొందలేనేమో. మేబీ ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి ఇంకా చాలా చేసుకోగలను. బట్ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఆ బాబాని. ఓకేనా ఫ్రెండ్స్, నా ఫస్ట్ గిఫ్ట్ బాగుందా చెప్పండి నాకు కామెంట్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను అనమాట. ఈ హ్యాపీనెస్ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి షేర్ చేసుకున్నాను. మీరు వెళ్ళారా పేరెంట్స్ మీటింగ్కి? పేరెంట్స్ మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0 నేనైతే వెళ్ళాను. ఆ పాప కాళ్ళు అయితే కడిగింది, నీళ్లు నెత్తిన జల్లుకుంది. ఇలా నీళ్లు కాళ్ళు కడిగేసి సంవత్సరంలో ఒకసారి నీళ్లు నెత్తిన మీద చల్లేసుకోవడం కాదు. అమ్మని నాన్నని గౌరవించడం అంటే వాళ్ళకి మొత్తం జీవితాంతం కూడా వాళ్ళ గౌరవాన్ని అదే స్టేజ్లో నిలబెట్టాలన్నమాట. నేనైతే అలానే చేయండి అని చెప్పేసి చెప్తాను ప్రతి పిల్లల్ని కూడాను. తర్వాత మనం నడవమని అయితే చెప్తాం, కానీ వాళ్ళకి నడిచే దారి అంటూ వాళ్ళే ఎంచుకొని ఉంటారు కదా. ఆ దారి మనం చెప్పలేం వాళ్ళకి. మనం రెక్కలు వచ్చేంత వరకే వాళ్ళకి తల్లిదండ్రులు. వాళ్ళ రెక్కలు వచ్చాక వాళ్ళు ఇటు కావాలి ఇటు, అటు కావాలి వాళ్ళు ఇలా ఎగిరిపోతారు అన్నమాట. అందుకని చెప్పేసి నేను చెప్పేదల్లా ఒకటే, మీరు ప్రశాంతంగా ఉండండి, మమ్మల్ని ప్రశాంతంగా ఉంచండి. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా పక్కనే ఉన్న బెల్లని గట్టిగా కొట్టండి. ఓకేనా? బాయ్.